గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 100 క్వశ్చన్ టు 125 క్వశ్చన్స్ చూద్దాం. సో ఈరోజు మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అటామిక్ ర్యాడీ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లిథియం, సోడియం, పొటాషియం. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, లిథియం, సోడియం, పొటాషియం అనేవి మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ గ్రూప్స్లలో టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం పొటాషియంకి హైయెస్ట్ ర్యాడీ అనేది ఉంటుంది. సో ఆప్షన్స్లో చూడండి, హైయెస్ట్ ర్యాడీ పొటాషియం, నెక్స్ట్ వన్ సోడియం, నెక్స్ట్ వన్ లిథియం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the correct order of van der Waals radius of fluorine, chlorine, bromine. సో డయాగ్రామ్లో చూడండి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అనేవి హాలోజన్స్ 17th గ్రూప్ చెందిన ఎలిమెంట్స్. టాప్ టు బాటమ్ గ్రూప్స్లో టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం బ్రోమిన్కి రేడియస్ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో ఆప్షన్లో చూసుకుంటే ఫస్ట్ బ్రోమిన్ ఉండాలి. సో ఈ ఆప్షన్ని నెక్స్ట్ ఈ ఆప్షన్ని మనం తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్రోమిన్ ఉంది, ఇక్కడ బ్రోమిన్ ఉంది. నెక్స్ట్ సైజు క్లోరిన్, సో క్లోరిన్, నెక్స్ట్ ఫ్లోరిన్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And next question, the correct arrangement of oxygen, phosphorus, nitrogen in order of increasing radii. సో వీటి యొక్క రేడియస్ సైజ్ అనేది చూడండి, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఆక్సిజన్. సో ఇక్కడ ఫాస్ఫరస్ యొక్క సైజ్ అనేది హైయెస్ట్గా ఉంది. ఇది థర్డ్ పీరియడ్ సంబంధించిన ఎలిమెంట్ కాబట్టి టాప్ టు బాటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫాస్ఫరస్ అనేది హైయెస్ట్ ర్యాడీ. సో సెకండ్ వన్, థర్డ్ వన్ తీసేయచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, నైట్రోజన్, ఆక్సిజన్. సెకండ్ పీరియడ్లో మనకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొద్ది సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో నైట్రోజన్ హైయెస్ట్ ర్యాడీ ఆక్సిజన్తో కంపేర్ చేస్తే. సో తర్వాత నైట్రోజన్ అనేది ఉన్నది, సో ఆక్సిజన్ అనేది లీస్ట్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అటామిక్ రేడియస్ ఈజ్ మెజర్డ్ బై. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఎక్స్రే డిఫ్రాక్షన్ టెక్నిక్ ద్వారా మనము అటామిక్ రేడియస్ అనేది కనుక్కుంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Atomic radius depends upon number of bonds formed by the atom and next nature of bonding and oxidation state of the atom. So atomic radius అనేది number of bonds. So suppose example C triple bond C and C double bond C and C single bond C. వీటి యొక్క చూడండి, రేడియస్ అనేది వీటి మధ్య ఉన్న బాండ్స్ మీద, నెంబర్ ఆఫ్ బాండ్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈస్ రైట్. అండ్ నేచర్ ఆఫ్ ది బాండింగ్, నేచర్ ఆఫ్ బాండింగ్ అంటే మనకు అటామిక్ రేడియస్ అనేది కోవలెంట్ బాండ్ అయితే లెస్గా, నెక్స్ట్ మెటాలిక్ బాండ్, అండ్ నెక్స్ట్ అయానిక్ బాండ్. సో ఇది మనకు అటామిక్ రేడియస్ ఆర్డర్ అనమాట. సో మనకు అటామిక్ రేడియస్ అనేది నేచర్ ఆఫ్ ది బాండింగ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది యాటమ్. సో మనకి రేడియస్ అనేది పాజిటివ్ ఛార్జ్, రేడియస్ అనేది నెగిటివ్ ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ పాజిటివ్ ఛార్జ్కి ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వన్ రేడియస్ అనేది మనకి నెగిటివ్ ఛార్జ్కి హైయెస్ట్గా, నెక్స్ట్ న్యూట్రల్ యాటమ్, నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్ యాటమ్. ఇది వచ్చేసి ఆర్డర్ అన్నమాట. సో నెగిటివిటీ దేనికైతే ఏ యాటమ్కి అయితే నెగిటివిటీ హైయెస్ట్గా ఉంటుందో ఆ యాటమ్ యొక్క రేడియస్ అనేది హైగా ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రల్ యాటమ్, నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్. సో ఏ యాటమ్కి అయితే పాజిటివ్ ఛార్జ్ లెస్గా తక్కువగా ఉంటుందో దానికి ర్యాడీ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో మనకు అటామిక్ రేడియస్ అనేది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ది యాటమ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కోవలెంట్ బాండ్ లెంత్ ఆఫ్ క్లోరిన్ మాలిక్యూల్ 1.98 యాంగ్స్ట్రామ్స్, కోవలెంట్ రేడియస్ ఆఫ్ క్లోరిన్. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఇది క్లోరిన్ అనుకోండి. సో వీటి యొక్క లెంత్ వచ్చేసి మనకి 1.98 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చాడు. లెంత్ అనేది ఎల్తో డినోట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏమడిగాడు, కోవలెంట్ రేడియస్ ఆర్ వాల్యూ అడిగాడు. సో ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ని మనము ఆర్ అంటాం. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2r. సో r ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బై 2. లెంత్ ఎంత ఇచ్చాడు, 1.98 యాంగ్స్ట్రామ్స్ బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.99 యాంగ్స్ట్రామ్స్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if the atomic radius of non-metal bromine is 1.14 angstroms, its covalent radius. సో మనకి ఇక్కడ అటామిక్ రేడియస్ వాల్యూ కోవలెంట్ రేడియస్ వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అటామిక్ రేడియస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో కోవలెంట్ రేడియస్ వాల్యూ కూడా అంతే ఉంటుంది, ఈక్వల్, రెండు కూడా ఈక్వల్. సో దీని ప్రకారం 1.14 యాంగ్స్ట్రామ్స్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద కోవలెంట్ అండ్ వాండర్ వాల్స్ ర్యాడీ ఆఫ్ క్లోరిన్ రెస్పెక్టివ్లీ. సో కోవలెంట్, వాండర్ వాల్స్ ర్యాడీ. సో కోవలెంట్ రేడియస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్, అండ్ వాండర్ వాల్స్ రేడియస్ వచ్చేసి ఇక్కడికి. సో ఈ డయాగ్రామ్లో కంపేర్ చేస్తే కోవలెంట్ రేడియస్ అనేది లెస్ వాల్యూ, వాండర్ వాల్ రేడియస్ అనేది హయ్యర్ వాల్యూ, హయ్యర్. సో మనకి ఇక్కడ ఫస్ట్ కోవలెంట్ వాల్యూ అనేది లెస్ వాల్యూ అయి ఉండాలి, వాండర్ వాల్ ర్యాడీ వాల్యూ హై వాల్యూ అయి ఉండాలి. సో ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ హై వాల్యూ ఉంది కానీ లెస్ ఉండాలి, ఇక్కడ లెస్ వాల్యూ. ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ రెండు సేమ్గా ఉన్నాయి, ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. సో కోవలెంట్ ర్యాడీ వాల్యూ లెస్, ఇది వచ్చేసి హై వాల్యూ. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కోవలెంట్ రేడియస్ వాల్యూ అనేది వాండర్ వాల్ రేడియస్ వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. సో వాండర్ వాల్ ర్యాడీ అనేది హై వాల్యూ, హయ్యర్గా ఉంటుంది కోవలెంట్ ర్యాడీతో కంపేర్ చేసినప్పుడు. కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో చూడండి డైరెక్ట్ ఆప్షన్ చూడండి, థర్డ్ వన్, వాండర్ వాల్ రేడియస్ ఈజ్ 40% మోర్ దాన్ ది కోవలెంట్ రేడియస్. వాండర్ వాల్ రేడియస్ అనేది కోవలెంట్ రేడియస్ కంటే 40% ఎక్స్ట్రా ఉంటుంది. సపోజ్ ఇది 100 యాంగ్స్ట్రామ్స్ ఉందనుకోండి, ఇక్కడ 140 ఉంటుంది దాదాపు. సో 40% అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీని యొక్క రేడియస్ అనేది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వెరీ
slight decreases in atomic radius occurs in the transition series when compared with that representative series. This is due to, so ikkada shielding effect, penetrating effect, Compton effect, inner pair effect. So option వచ్చేసి first one, shielding effect. Next question, separation of lanthanides from their mixture is not easy because of. ఇక్కడ మనకు లాంథనైడ్స్ మిక్చర్స్ అనేవి ఈజీగా సపరేట్ చేయలేము. సో దీనికి రీజన్ ఏంటి? కన్సిక్వెన్స్ ఆఫ్ లాంథనైడ్ కాంట్రాక్షన్స్. సో ఆప్షన్ 3 is the correct answer. And next question, van der Waals radius is measured for. So molecular substance in gaseous state, molecular substances in solid state, molecular substance in liquid state, any state. సో మనకి వాన్ డర్ వాల్ రేడియస్ అనేది ఓన్లీ సాలిడ్ స్టేట్లో మాత్రమే మనం మెజర్ చేస్తాం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. If the radius Fe plus 2 is 0.76 angstroms, the radius of Fe plus 3. So Fe plus 2 radius వచ్చేసి 0.76 అండ్ Fe plus 3 ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి రేడియస్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ హైయెస్ట్గా ఉంటే దాని రేడియస్ అనేది లెస్ వాల్యూ ఉంటుంది, లెస్ వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి 0.76 కంటే ఇక్కడ లెస్ వాల్యూ ఉండాలి. సో ఆప్షన్స్లో చూడండి, 0.76 కంటే తక్కువగా ఉన్న వాల్యూ ఏంటి? 0.64. ఆప్షన్ 1 ఈజ్ ద correct answer. Next question, wait students. So next question చూడండి, among elements with the following electronic configurations the one of with the largest radius ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో 10 + 2 12, అటామిక్ నెంబర్ 12 ఏంటి ఇక్కడ? మెగ్నీషియం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 13, అటామిక్ నెంబర్ 13 అల్యూమినియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇది. సో ఇట్ ఈస్ ద అల్యూమినియం. నెక్స్ట్ ఇది వచ్చేసి 15. సో 15 ఏంటి? పాస్పరస్. ఇక్కడ 10 + 7 17, అటామిక్ నెంబర్ 17 క్లోరిన్. సో దీని ప్రకారం మనకి లార్జెస్ట్ రేడియస్ యాటమ్ ఏంటి? చూడండి, మెగ్నీషియం, అల్యూమినియం, పాస్పరస్, క్లోరిన్ ఇచ్చాడు. సో మనకి లార్జెస్ట్ రేడియస్ పీరియడ్లో మనకు ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా థర్డ్ పీరియడ్కి సంబంధించిన ఎలిమెంట్స్. పీరియడ్లో అటామిక్ సైజ్ అనేది లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుంది. సో దీని ప్రకారం హైయెస్ట్ మెగ్నీషియం. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 12 అంటే ఏంటి? అటామిక్ నెంబర్ మెగ్నీషియం. సో హైయెస్ట్ ర్యాడీ అనేది మెగ్నీషియంకు. ద సోడియం యాటమ్ ద స్క్రీనింగ్ ఈజ్ డ్యూ టు. సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6 3s1. ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అనేది ఇన్నర్ ఆర్బిటాల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇక్కడ సోడియం యొక్క ఇన్నర్ ఆర్బిటాల్స్ ఏంటి? 1s2 2s2 2p6. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And next question, which of the following has the largest atomic radius?
సో అల్యూమినియం చూడండి ఇక్కడ అల్యూమినియం, నెక్స్ట్ సిలికాన్, నెక్స్ట్ క్లోరిన్, నెక్స్ట్ సోడియం ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా థర్డ్ పీరియడ్లో మనకు లెఫ్ట్ టు రైట్ వెళ్ళే కొలది అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్స్లలో చూడండి సోడియంకి లార్జెస్ట్ అటామిక్ రేడియస్ అనేది ఉంటుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్డర్ ఈజ్ కరెక్ట్ ఫర్ ద సైజ్ అడుగుతున్నాడు. సో మనకి రేడియస్ ఆర్ సైజ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ దేనికైతే హైయెస్ట్గా ఉంటుందో దానికి లెస్ వాల్యూ. సో దీని ప్రకారం మనకి హైయెస్ట్ వాల్యూ దేనికి ఉంటుంది? సో ఇది వచ్చేసి హై వాల్యూ. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ హైయెస్ట్గా ఉంది కాబట్టి లెస్ వాల్యూ ఉంటుంది. సో చూడండి ఆప్షన్స్లో హైయెస్ట్ వాల్యూ, లోయెస్ట్ వాల్యూ Fe3+. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Question, similarity in the radius of zirconium hafnium explained on the basis of. చూడండి స్టూడెంట్స్ ఇక్కడ జిర్కోనియం హాఫ్నియం. సో ఇది వచ్చేసి మనకు 4D, ఇది వచ్చేసి 5D ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ఇది వచ్చేసి 4D ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, జిర్కోనియం హాఫ్నియం. సో వీటికి వచ్చేసి సేమ్గా రేడియస్ ఉంటుంది. ఎందుకు అంటే డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్. సో ఇక్కడ మనకు లాంథనం చూడండి సీరియం టు లుటీషియం వరకు లాంథనైడ్ సిరీస్ ఉండటం వల్ల ఈ రెండిటి యొక్క సైజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. యాక్చువల్గా సైజ్ అనేది 4D 5D ఎలిమెంట్స్ 3D ఉండాలి. కానీ ఇక్కడ జిర్కోనియం హాఫ్నియం అండ్ నియోబియం టాంటనం మాలిబ్డినం టంగ్స్టన్ వీటి యొక్క సైజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో డ్యూ టు లాంథనైడ్ కాంట్రాక్షన్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మెటాలిక్ రేడియస్ ఆఫ్ calcium 200 ppm and covalent radius of calcium is. మెటాలిక్ రేడియస్ 200 ఇచ్చాడు. సో కోవలెంట్ ఎంత? సో యాక్చువల్గా మెటాలిక్ రేడియస్ అనేది హైయెస్ట్గా ఉంటుంది కోవలెంట్ రేడియస్ కంటే. సో 200 కంటే ఇది లెస్ వాల్యూ అయి ఉండాలి. సో ఆప్షన్స్లో చూడండి ఇది ఈక్వల్గా ఉంది, ఇది హైయెస్ట్గా ఉంది, ఇది హైయెస్ట్గా ఉంది. సో లో వాల్యూ 174 pm. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ సైజ్ ఆఫ్ ది స్పీసీస్. సో ఇక్కడ మనకి సైజ్ అనేది నెగిటివ్ ఛార్జ్, న్యూట్రల్ అండ్ పాజిటివ్ ఛార్జ్. అండ్ నెక్స్ట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. ఈ పాయింట్స్ సైజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ నెగిటివ్ ఛార్జ్, నెక్స్ట్ న్యూట్రల్, నెక్స్ట్ పాజిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ చూడండి అండ్ లాస్ట్లో పాజిటివ్ ఛార్జ్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And next question, the correct sequence which shows decreasing order of the ionic radii. సో ఇప్పుడే మనం చూసాము సైజ్ అనేది అయానిక్ రాడీ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో మనకి నెగిటివ్ ఛార్జ్ హైయెస్ట్ అండ్ పాజిటివ్ ఛార్జ్ హైయెస్ట్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి +3, ఇక్కడ +3 ఉంది, +2, ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద లాంథనైడ్ కాంట్రాక్షన్ రిలేట్స్ టు అంటే దేనికి సంబంధించింది? ఇందాకే చెప్పాం కదా లాస్ట్ బిట్లో, జిర్కోనియం హాఫ్నియం అనేది సైజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. అంటే దేని మీద ఎఫెక్ట్ అయింది?
ఈ 4D ట్రాన్సిషన్ మెటల్స్ అనేవి సైజ్ అనేది డిక్రీజ్ అయింది, అంటే అటామిక్ ర్యాడీ మీద ఎఫెక్ట్ చూపించింది. దేనివలన? లాంథనైడ్ కాంట్రాక్షన్స్ వలన. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది following has largest ionic radius? సో మనకు అయానిక్ రేడియస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెగిటివ్ ఛార్జ్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ లార్జెస్ట్ అడిగాడు. సో చూడండి, నెగిటివ్ ఛార్జ్ దేనికి హైయెస్ట్గా ఉంది? O-2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements concerning atomic size is correct? సో చూడండి, కరెక్ట్ ఉన్న స్టేట్మెంట్ ఏంటో అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, అటామిక్ సైజ్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్. సో డౌన్ ద గ్రూప్ అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అంటున్నాడు, కానీ ఇంక్రీజ్ అవుతుంది. సో రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, అటామిక్ సైజ్ డిక్రీజెస్ అలాంగ్ ద పీరియడ్లో మనకు డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్, ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, రేడియస్ ఆఫ్ క్యాటయాన్ ఈజ్ మోర్ దెన్ యాటమ్. సో మనకి రేడియస్ అనేది నెగిటివ్ ఛార్జ్ అండ్ న్యూట్రల్ అండ్ పాజిటివ్ ఛార్జ్, క్యాటయాన్కి మోర్గా ఉంటుంది అన్నాడు. సో రాంగ్ ఆన్సర్. అండ్ రేడియస్ ఆఫ్ యానియాన్ ఈజ్ లెస్ అంటున్నాడు, కానీ యానియాన్కి హైయెస్ట్గా ఉంటుంది కదా, ఆర్డర్ వచ్చేసి ఇది. సో ఆప్షన్ 4ను కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆప్షన్స్లో సెకండ్ వన్ అనేది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ 126 క్వశ్చన్ టు 150 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.